ఒకటి జీవ మార్గము, రెండోది మరణ మార్గము. మరణ మార్గాన్నిలో నడిపించేవాడు ఈ లోకాధిపతి అయినప్పుడు సాతానండి. జీవ మార్గంలో నడిపించేవాడు దేవుడైనటువంటి క్రీస్తు. మనం ఎన్నుకున్న దాన్ని బట్టే సత్యంలో నిలవగలుగుతామండి. మన సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, ఆ సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది. అంటే మన బానిసలం కావు దేనికి, అందులోంచి మనం విడిపిస్తుంది. అందుకే పరమసత్యములోకి నడుచుకునే విధంగా దేవుని సహాయంతో నడిచేవారునే ఉండాలి. దానికోసం మనం సత్యాన్ని గ్రహించుకునే వారమే ఉండాలండి. మనం గ్రహించుకునేపోయామనుకోండి, మన మీద ఏం వేలుబడి చేస్తుందో అదే నడిపిస్తుంది. ముందు మారాలంటే జీవితాన్ని విడిచిపెట్టాలంటే ఎలీమిలోకి నడవటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా నడవలేరండి.